హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జీటీ మొబైల్ టెక్ సొల్యూషన్స్. వీడియో చేయకైతే చాలా రోజులు అయింది. ఈ వీడియో అయితే మన ఛానల్లో ఉండే వాళ్ళకి చాలా అయితే ఉపయోగపడుతుంది. ఈ స్కూల్ ట్యాబ్కి మొన్నటిదాకా యాసర్ ట్యాబ్లకి కాంబోలు అయితే అవైలబుల్గా లేవు. ఇప్పుడైతే మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి, కానీ కొన్ని ఉన్నాయిలే కానీ అవి టచ్ అయితే ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదు అనమాట. ఇప్పుడైతే మనం మ్యాక్సిమం 95% ఒరిజినల్ అనేది వచ్చేసింది. ఇదైతే కాంబో అనమాట. ఇది యాసర్ది దీని కాంబో అయితే ఒకసారి మీకు అన్బాక్స్ టైప్లో అనమాట. అన్బాక్స్ చేసి అయితే చూపిస్తాను. కాంబో యాజ్ ఈజ్గా ఒరిజినల్ అయితే జాగ్రత్తగా అయితే కాంబో ఇప్పుడైతే ఇచ్చేద్దాం. ఇప్పుడు అంటే సింపుల్గా స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాం. మీరైతే ఇంట్లో ప్రయాణం చేయొద్దు, జస్ట్ మీకు ఒక అవగాహన కోసం అయితే చూపిస్తున్నాను అనమాట. బ్యాక్ డోర్ అంటే ఆల్రెడీ నేను ఓపెన్ చేసుకున్నాను, సింపుల్గానే ఓపెన్ చేసుకోవచ్చు. జస్ట్ అట్లా అంటేనే వచ్చేస్తుంది. ఓపెన్ చేయగానే ఇది కాంబో స్టిప్ అనమాట. కింద నుంచి కాంబో స్టిప్ అయితే వస్తుంది. ఫస్ట్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఈ బ్యాటరీ స్టిప్ అనేది తీసుకోవాలి. బ్యాటరీ స్టిప్ తీసేసుకొని బ్యాటరీ అయితే రిమూవ్ చేసుకోవాలి. ఇదే దీని బ్యాటరీ. ఇది ఇప్పుడు అట్ట అంతా ఇట్లయితే ఏముండదు. ఇప్పుడైతే కాంబో అయితే బయటికి లేపేద్దాం. జాగ్రత్తగా తీసుకోవాలి కాంబో. దగ్గర చక్కగా ఎప్పుడు ఒక దగ్గర పెట్టుకోం కదా సామాన్లని, ఎప్పటికప్పుడు ఎత్తుకోవడమే. ఈ వీడియో మీ సర్కిల్లో మీ దగ్గర కానీ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకైతే షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీకు వీడియో యూజ్ అవుతుంది అనుకుంటేనే చేసుకోండి. నేనైతే అలా అని మీకు ఎవరికన్నా కాంబో కావాలి 100% ఓజీ అంటే మన షాప్ దగ్గరికి అయితే వచ్చేసేయండి. మ్యాక్సిమం మీకు నచ్చినట్టు మ్యాక్సిమం ట్రై చేస్తాను. నేను మీ కళ్ళు ఎదురే వేసిస్తాను. మ్యాక్సిమం జెన్యూన్గానే ఉంటాయి. ఇదే కాంబో. ఈ సైడ్ ఆల్రెడీ ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఆల్రెడీ చెక్ చేసుకున్నాను. మీకు ఎన్ని చిన్నగా చెప్తే వీడియో లెంత్ ఎక్కువైపోద్ది, మీకు కూడా బోర్ కొట్టేస్తుంది అనమాట. జస్ట్ ఒక 5-10 నిమిషాలు అయితే కాంబో రిప్లేస్ చేసుకోవచ్చు. కానీ ఊళ్ళు జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని చేసుకోవాలి. అలానే గమ్ అయితే విపరీతంగా అయితే వేసుకోకూడదు. వేయాల్సినంత అయితేనే వేసుకోవాలి. మీరైతే సొంత ప్రయోగాలు చేయొద్దు. ఇంట్లో దగ్గరలో ఉన్న మొబైల్ స్టోర్కి అయితే ఖచ్చితంగా విజిట్ చేయాల్సింది మీరు. మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా వేసుకోవాలి గమ్ము. ఓకేనా? నేను ఇది సింపుల్గా అట్లా ప్లేస్ చేసుకున్నాను. మనం ఎప్పుడైతే దీంట్లో ఈ ప్లేస్లో మనం తెచ్చుకున్న కాంబో అయితే ప్లేస్ చేద్దాం. నాకు తెలిసి అయితే ఇది 95% ఒరిజినల్. మంచి ఫిట్టింగ్ అయితే వస్తుంది, సేమ్ క్వాలిటీ ఉంటుంది. ఇక్కడ ఒకటి స్టిప్ అని ఉంటుంది అన్నమాట. మీరు జాగ్రత్తగా గమనియాలి. దాన్ని అయితే పైకి లేపి కొంచెం కిందకి అలా అంటే చాలు ప్లేస్ అయిపోతుంది.
చేసామన్నా దాన్ని లాక్ చేసేయాలి, చాలా జాగ్రత్త చేయాలి, లేకపోతే తేడా వస్తుంది. ఓకేనా? అంతేకాకుండా సాఫ్ట్వేర్ అంటే యాజ్ అ ట్యాబ్లెట్ పరంగా ఏదన్నా మీకు సాఫ్ట్వేర్ కానీ ఏదన్నా ఇబ్బంది ఉన్నా కానీ నాకైతే చెప్పండి, మ్యాక్సిమం అయితే రిప్లై ఇస్తాను. సరే, వీడియో కింద మనం పోస్ట్ చేసిన వీడియో కింద అయితే కామెంట్ అయితే చేయండి, నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సరే, ఏదన్నా కావాలి అనుకుంటే నా పర్సనల్ పేజీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, జీటీ మొబైల్ టెక్ సొల్యూషన్. సారీ ఎర్రగుంట్ల రమేష్ బాబు అని ఉంటుంది, ఎర్రగుంట్ల రమేష్ బాబు అని ఉంటుంది ఈ ఇన్స్టాలోనైతే. దాంట్లో అయితే వచ్చేసింది, ఇంకేం లేదు, కాంబో అయితే రీప్లేస్ అయిపోయింది. మనం దీన్ని అయితే పెట్టేద్దాం, బ్యాటరీ స్ట్రిప్ అయితే పెట్టేద్దాం. బ్యాటరీ స్ట్రిప్ అయితే పెట్టేసి బ్యాటరీ కూడా జాగ్రత్త పెట్టుకోవాలి. ఇంకా దీని డోర్లు ఏమీ లేవు అనమాట, చాలా సింపుల్ అంటే చాలా సింపుల్. కాంబో అయితే రీప్లేస్ అయితే చేసేసాను అనమాట. ఒకసారి ఆన్ చేసి చూద్దామా. ఇది వచ్చేసి పాత కాంబో, వచ్చేసి మనం ఇట్లా పెడితే బాగా కనిపిస్తుంది. గ్యాస్ లైన్ రివర్స్ మోడ్లోనే కానిస్తుంది. ఇది నాకు తెలిసిన అక్క మార్కాపురం నుంచి వచ్చి వేయించుకుని వెళ్తాను. మార్కాపురానికి మన షాప్కి మినిమం 100 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అన్నమాట. ఓకేనా? అంత దూరం నుంచి వచ్చి వేయించుకున్నారని వాళ్ళకి నేను చేయగలిగింది మంచి ప్రైజ్లో అయితే వేసిన. ట్యాబ్ కూడా బాగా పనిచేస్తుంది. మనం ఫుల్ సాఫ్ట్వేర్ వేసేది అంటే గేమ్స్ అయితే ఎక్కువ వాడకూడదు. ఓకేనా? వేస్తే హ్యాంగ్ అయిపోతుంది. ఎట్లా పనిచేస్తుంది? ప్యూర్ ఒరిజినల్ అన్నమాట. ఓకేనా? చూసేనా? చూసారుగా, అయిపోయిందిగా. డోర్ ఫిట్ చేస్తాను, అయిపోతాం. డోర్ ఆడేసాను బాబాయ్. జాగ్రత్తగా వేసుకోవాలి. ఎట్లా పట్టుకొని వస్తే అనుకో కాంబో వచ్చేది. జాగ్రత్తగా పనిచేసేటప్పుడు మాత్రం ఒక జాగ్రత్త పెట్టి చేయాల్సిందే.